బయట అందరూ డిస్కస్ చేసుకుంటున్న ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా. హానెస్ట్‌గా గుండెల మీద చేసుకొని కామెంట్ చేయండి. ఒక సర్వే చేస్తున్నాం. ఈ సర్వే అన్నపూర్ణ స్టూడియోస్, బిగ్ బాస్, నాగార్జున, బిగ్ బాస్ టీమ్ వరకు వెళ్తది. నా ప్రామిస్ ఇది. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. డీమన్ పవన్ బదులు హౌస్‌లోకి ఎవరు ఎంట్రీ ఇస్తే బాగుండేదని మీరు అనుకుంటున్నారు? దివ్య, నాగప్రశాంత్ లేదు డీమన్ పవనే బెస్ట్. ఈ మూడిట్లో ఒకటి కామెంట్ చేయండి. దివ్య బెస్ట్, నాగప్రశాంత్ బెస్ట్, లేదు డీమన్ పవనే బెస్ట్. కరెక్ట్గానే తీసుకున్నారు. ఎందుకంటే చాలామంది షో కంప్లీట్ అయినప్పటి నుంచి, గ్రాండ్ లాంచ్ కంప్లీట్ అయినప్పటి నుంచి ఈ క్షణం వరకు ఎక్కువ మంది మధ్య జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే, ఎక్కువ మంది మధ్య, అందరూ కాదు కానీ డిస్కషన్ ఏంటంటే డీమన్ పవన్ని ఎందుకు తీసుకున్నారు, నాగప్రశాంత్కి ఏం తక్కువ, దివ్యకి ఏం తక్కువ, ఓటింగ్ పరంగా అసలు అతనికి ఓట్లు ఎందుకు వేశారు, బయట అతనికి పీఆర్ ఎక్కువ నడుస్తుంది కదా అనే డిస్కషన్లు నడుస్తున్నాయి. ఆబ్వియస్లీ బయట ప్రతి ఒక్కరికి పీఆర్ ఉంటుంది. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే సెలబ్రిటీస్ అయినా, కామనర్స్ అయినా, రేపు మీరు వెళ్ళినా, నేను వెళ్ళినా, ఎవరు వెళ్ళినా పీఆర్ పక్కాగా బయట చేసుకోవాలి. దానికోసం డబ్బులు ఖర్చు పెడతారు. వీళ్ళకి వీక్లీ ఏదైతే డబ్బులు ఇస్తారో వాటికి కొంతమంది వాటికి డబల్ కూడా ఖర్చు పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వీక్లీ లోపలికి వెళ్ళిన మర్యాద మనీష్ లాంటి వాళ్ళు 50,000 ఇస్తున్నారు అనుకోండి, బయట మర్యాద మనీష్ ఒక 1,50,000 ఖర్చు పెట్టచ్చు. అందరూ అంతే, ఓన్లీ ఇతను ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంతగా ఖర్చు పెడతారు. సో అట్లా డీమన్ పవన్ బయట చాలా దారుణంగా ఖర్చు పెడుతున్నాడు. అందువల్లే హౌస్లోకి వెళ్ళగలిగాడు తప్ప అతనికి అంత టాలెంట్ లేదనే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఉన్న వాళ్ళలో కంపారిటివ్లీ నాగప్రశాంత్, దివ్య, కల్కి ఇట్లాంటి వాళ్ళందరితో కంపేర్ చేసుకుంటే, షకీబ్ వీళ్ళతో కంపేర్ చేసుకుంటే ఇతను ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది హౌస్లోకి, వేరే వాళ్ళు ఉన్నారు కదా అనే క్వశ్చన్స్ అయితే వినబడుతున్నాయి. అయితే దివ్య, నాగప్రశాంత్ నిజంగానే టాలెంటెడ్. లాస్ట్కి వచ్చి బ్యాడ్ థింగ్ ఏంటంటే ఫస్ట్ నుంచి దివ్య పెర్ఫామ్ చేయాల. దివ్యకి 2 బిగ్గెస్ట్ స్ట్రెంత్స్ ఉన్నాయి హౌస్కి ఉండాల్సినవి. అవి ఏంటంటే ఫస్ట్ ది పాయింట్ని చెప్పడం, స్ట్రాంగ్గా చెప్పడం, కరెక్ట్ పాయింట్లో కరెక్ట్ ప్లేస్లో పాయింట్ని ప్లేస్ చేయడం. అది దివ్యకి బంగారంలాగా ఒక ఆర్ట్ ఉంది. చాలాసార్లు ప్రూవ్ చేసుకుంది. బట్ స్టార్టింగ్ నుంచి కాదు, ఆఖరికి వచ్చాక తను చేసుకుంది. రెండోది కూడా టాస్క్ల్లో బాగా పెర్ఫామ్ చేయగలరు ఫీమేల్స్. దివ్య అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. ప్రియాని ఓడించింది, ఆ తర్వాత ఇంకొకరిని ఓడించింది. అట్లా వెళ్ళి హరీష్ దగ్గర ఓడిపోయింది తను. అంతకు ముందు వరకు ఈజీగా ఓడించగలిగింది, శ్రీజాని ఓడించింది, చాలా బాగా పెర్ఫామ్ చేసింది. కానీ హరీష్ దగ్గర ఓడిపోయింది. అట్లాగా కానీ ఏమైందంటే దరిద్రం ఆఖరికి వచ్చేసరికి అగ్ని పరీక్ష అయిపోతున్న టైంలో తను అంత బాగా పెర్ఫామ్ చేయగలిగింది. అందువల్ల తనకి ఓటింగ్ తక్కువ పడింది, బయటికి వెళ్ళిపోయింది. ఇక నాగప్రశాంత్ 3 స్టార్లు తెచ్చుకుని కూడా లోపలికి వెళ్ళలేదు ఇప్పటి వరకు. అలా వెళ్ళకపోవడానికి ఇతని పిఆర్, డీమన్ పవన్ యొక్క పిఆరే అడ్డం పడింది ప్రశాంత్ వెళ్ళపోవడానికి. సో నాగప్రశాంత్ని అభిమానించేవాళ్ళు, దివ్యాని అభిమానించేవాళ్ళు వీళ్ళిద్దరితో కలిసి వెళ్ళి అన్నపూర్ణ స్టూడియోస్ బయట ఏదైతే సెట్ చేశారో, అన్నపూర్ణ స్టూడియోస్ లోపల ఏదైతే బిగ్ బాస్ సెట్ చేశారో అక్కడ మేము ధర్నా చేస్తూ ఉండి కూడా ట్విట్టర్ నిండా కొంతమంది సరదా కావచ్చు, సీరియస్గానే వాళ్ళు ఫీల్ అవుతున్నారో తెలియదు కానీ ట్విట్టర్ నిండా ఈ డిస్కషన్ అయితే నడుస్తుంది. దివ్య ఈజ్ వెరీ మచ్ క్యాపబుల్ అండ్ డిజర్వింగ్ టు బీ ఇన్ ద హౌస్ అని. అండ్ సేమ్ టైం నాగప్రశాంత్ కూడా సేమ్ క్యాపబిలిటీస్, కెపాసిటీ ఉందని. అట్లీస్ట్ వీళ్ళని ఇక్కడ కాకపోయినా సెప్టెంబర్ 28 తర్వాత వైల్డ్ కార్డ్స్ వస్తాయంటున్నారు. అప్పుడు చిట్టి పిక్కిల్స్ అమ్మాయి కావచ్చు, సింగర్ శ్రీతేజ కావచ్చు, ఇట్లా చాలామంది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు వీళ్ళల్లో ఒక్కళ్ళైనా సరే దివ్యాన్ కానీ నాగప్రశాంత్ కానీ హౌస్లోకి తీసుకురండి, లేదంటే మేము పక్కాగా ధర్నా చేస్తామంటూ ట్విట్టర్లో అయితే ఈ రకమైన బెదిరింపులు డిస్కషన్ నడుస్తున్నాయి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? డీమన్ పవన్ హౌస్లో అతని బదులు దివ్య ఉండొచ్చు అనుకుంటున్నారా, నాగప్రశాంత్ ఉండొచ్చు అనుకుంటున్నారా, లేదు డీమన్ పవన్కి అర్హత ఉందనుకుంటున్నారా? ఎవరు బెస్ట్ అనేది మీరు కామెంట్ చేయండి. దివ్య బెస్ట్, నాగప్రశాంత్ బెస్ట్, డీమన్ పవన్ బెస్ట్. ఈ మూడిట్లో ఒక పదాన్ని కింద కామెంట్ చేయండి. ఎంతమంది ఏం కోరుకుంటున్నారు అనేది ఒక సర్వే చేస్తున్నాం. ఇది దాదాపు బిగ్ బాస్ టీం వరకు వెళ్తుంది ఈ సర్వే. సో మిస్ అవ్వకుండా. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.